తోడుగాని సహాయం చేయండి. మరొక మారు ప్రభా, ఈ యొక్క పునరుద్ధాన దినములు, ఈ యొక్క ఆరాధన దినములు సంఘముగా ఏ విధంగా ప్రభా మీ యొక్క నామాన్ని మేము కీర్తించాలో, ఆరాధించాలో, గణపరచాలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. పాడబోతున్న పాటలను ప్రభుని దీవించండి. సంఘంగా కలిసి ప్రభా పాట ద్వారా మీ యొక్క నామాన్ని కీర్తించుకో మాకు అనుగ్రహించండి. మరొక మారు ప్రభా, మత్తయి 18 జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ 2-3 మీ నాన్న కూడి వస్తారు, మీరు అక్కడ ఉంటారని చెప్పి ఉంటున్నారు. మీ యొక్క కృపగల సన్నిధి మాతో కూడా ఉంచి మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభా జలాలను ప్రభా క్షేమంగా మాకు తీసుకుని వచ్చారు. ప్రత్యేక ప్రభా మీరు అన్నను అభిషేకించి వాడుకొని మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మీరు ఆత్మీయ ఉన్నారు కనుక మిమ్మల్ని ఆరాధించేవారు. ఏ విధంగా ప్రభా ఆత్మ సత్యంతో ఆరాధించారు, అటువంటి ఆరాధన మీకు అంగీకరణ ఆధారం ప్రభా మాకు అనుగ్రహించండి. మరొక మారు ప్రభా సండే స్కూల్ పరిచయం మీరు దీవించండి. టీచర్ని అభిషేకించి వాడుకొనండి. ఆ పరిచయం ప్రభు మీరు దీవించండి. మరొక మారు ప్రభా మా సిద్ధపరిచిన బలం బట్టి మీకు వందనాలు. మీరే కృప చూపించండి. మరొక మారు ప్రభా మీ దాసుని అభిషేకించి వాడుకొని మా యొక్క జీవితాల్లో ప్రభా ఏది కొదవ ఉన్నదో ప్రభా సరి చేసుకోవడానికి, ప్రభా పరీక్షించుకోవడానికి, యోగ్యంగా చేయడానికి ప్రభా మీ యొక్క వాక్యం ధర్మం దర్శించండి. ప్రభా ప్రత్యేకంగా ప్రభా మా యొక్క జీవితాల్లో మీరు ఏది కోరుకుంటున్నారో ప్రభా ఆ విధంగా జీవించడానికి వాళ్ళందరినీ సిద్ధపరచండి. ప్రభా ప్రత్యేకంగా తెరపడిన ఆకాశం మా మధ్య ఉంచండి. మీ వాక్య ధర్మం దర్శించండి. ఏ ఒక్కరు ఖాళీగా వెళ్లకుండా కృప చూపించండి. రక్షణ లేని వారికి రక్షణ, ప్రభా ఎవరైతే బాధలో ఉంటున్నారో ప్రభా వారికి ఆదరణ, ఎవరైతే ప్రభా దుఃఖంలో ఉంటున్నారో వారికి సంతోషం, ప్రభా అంతా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరే అనుగ్రహించండి. ప్రభా మీకు సరిది మాతో ఉంచండి. మధ్యాహ్నం ప్రభా ఎనసరు జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేయండి. మరొక మారు ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని, మీరే కృప చూపించమని, మీరే బలపరచమని, ఇదన పరిచయం వాడబడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసి సహాయం చేయమని వందనం చెల్లిస్తూ యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గీతం నుంచి పాట సంఖ్య 91, సాంగ్ నెంబర్ 91. సింగ్ టుగెదర్. సాగిల పాడి మొక్కిదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసు. సాంగ్ నెంబర్ 91 ఇన్ హోల్ సాంగ్ బుక్ 89. సాగిల పాడి మొక్కిదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మొక్కిదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని.
sing song number 165 in old song book 163 పాట సంఖ్య 165 పాత పుస్తకాల్లో 163 సన్నుతించదము ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి.
సన్నుతించెదను ఎల్లప్పుడూ సన్నుతించెదను ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోటను నిత్యము ఆయన కీర్తి నా నోటను సన్నుతించెదను ఎల్లప్పుడూ సన్నుతించెదను ఎల్లప్పుడూ యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను శ్రమలన్నిటిలో నాతో నుండి శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించే ఆరాధించెదనెల్లప్పుడూ సన్నుతించెదను ఎల్లప్పుడూ సన్నుతించెదను ఎల్లప్పుడూ జీవితమంతా పాడుచుండు నీ మేలులకు ఓ ప్రభువా జీవితమంతా పాడుచుండు నీ మేలులకు ఓ ప్రభువా ఆయుష్కాలమంతయును నీవే స్వాస్థ్యత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తుతింతు సన్నుతించెదను ఎల్లప్పుడూ సన్నుతించెదను ఎల్లప్పుడూ మహోన్నతమైనది నీదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా మహోన్నతమైనది నీదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా కనివిని వినగా నిన్ను పూజింతు కనివిని వినగా నిన్ను పూజింతు కరగని నీ కార్యములకై తపక నిన్ను స్తుతింతు సన్నుతించెదను ఎల్లప్పుడూ సన్నుతించెదను ఎల్లప్పుడూ నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి కనకుగను నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి కనకుగను నాకు ప్రభుడవై నా కాపరివై నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములను నావు నిజముగా నిన్ను పొగడెదను సన్నుతించెదను ఎల్లప్పుడూ సన్నుతించెదను ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోటను నిత్యము ఆయన కీర్తి నా నోటను సన్నుతించెదను ఎల్లప్పుడూ We'll sing English songs. We'll sing song number 26. Holy, 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 Lord God Almighty. Song number 26. Holy, 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 Lord
sing song number 141. Praise the Lord, praise God in His sanctuary. Praise the Lord, praise God in His sanctuary. Praise the Lord, praise God in His sanctuary. Praise Him in the firmament of His power. Praise God in mighty hour. Praise Him for His excellent greatness. Praise Him for His mighty hour. Praise Him for His excellent greatness. Praise Him for His excellent greatness. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise Him in the firmament of His power. Praise Him in the sound of the trumpet. Praise Him with the sound of the harp. Praise Him with the sound of the trumpet. Praise Him with the sound of the harp. Praise Him with the sound of the harp. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise Him in the firmament of His power. Praise Him with the strings of praise. Praise Him with the strings of praise Him with the strings of organ. Praise Him with the strings of organ. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise Him in the firmament of His power. Praise Him up above the sinners. Praise Him up on hearts of His neighbors. Praise Him up on love of sinners. Praise Him up on eyes of His neighbors. Praise Him up on eyes of His neighbors. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise Him in the firmament of His power. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise the Lord. Praise God in His sanctuary. Praise Him in the firmament of His power. We'll sing the Bible chorus. While sing the Bible chorus, please come a little forward, sit in the line, so that people will come late, they can also have a seat. So take 3 places, sisters as well. Brothers also take also 3
person a row. So that it will be good. The best book to read the Bible. The best book to read. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े करो करो सामने खतरा कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. You may be seated. Today, in midst of us, we have Brother Jayaradanna. Anna came safely, and I'm going to share the word. So we worship the Lord in spirit and truth. A request, Anna, come and share the word. Psalm 24, reading responsively from verse 7 all the way down to verse 10. Psalm 24, reading responsively from verse 7 all the way down to verse 10. Yes. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకున్నది. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకున్నది. Shall we pray? Loving gracious Heavenly Father, in the name of our Lord and Savior Jesus Christ, we extol the name for the grace bestowed upon us to be found at thy feet to worship the intrepid Spirit, having saved us from this perverse, crooked, failed, defiled, dead generation. By the efficacy of the blood of Jesus Christ, that thou hast brought us nigh unto thee. Thou hast made us a cleansed generation, royal priesthood, a chosen generation, to bring forth praise and worship and adoration. A very time as long as we live on this earth. Thank you, Lord, for thy finished work on the cross. Thank you for that Savior is seated on the right side of the Most High in the celestial abode today. Thank you, Lord, for those who could come and to worship in truth and spirit from far and near. We pray that thou mayest help us, stimulate us, catalyze us by the Holy Spirit, that we may bring forth acceptable worship that is filled with truth and spirit. Thank you, Lord, for the time of singing. Clean me, wash me by thy precious blood. Sanctify me that I may be channel of the release of thy word. We ask all these things in Jesus' precious name. Amen. Today being the Psalm Sunday, celebrated across the Christendom. Psalm Sunday is the last Sunday of the Lord's human ministry on the earth. Is considered to be last Sunday of the Holy Week, or the last week, where Jesus was entering into the Jerusalem. We all know that there are so many prophecies pertaining to the entry of Jesus Christ into Jerusalem, riding upon the colt, receiving the Christ, and worship of the crowds that were just gathered there in order to welcome the King of Glory into this city. Before we worship the Lord, we focus our attention upon this particular phrase called King of Glory. There are so many names, titles that are given this God, whom we call Jesus Christ in the New Testament,
And one of the classical expounding title is this, is the King of Glory. Very rarely we come across such a phrase, especially in the New Testament. Of course, there are phrases pertaining to the glory of God in the whole Holy Writ. When it comes to the kingship, we usually ascribe him to a particular reason. We say that a king of England, king of Scotland, king of Japan, king of XYZ, but no king is ever called as king of glory on this earth. The Psalm 24 is unique. At least there are 5 reasons as to why Psalm 24 is considered to be unique. Owing to the paucity of time, I am not going to highlight 5 reasons as to why we consider Psalm 24 is unique, but I would like to mention only a single reason before I proceed further. One of the single reasons as to why this Psalm 24 is considered unique is this, that the King of Glory is mentioned at least 5 times in this psalm. Nowhere else in the whole Bible we come across this title of Jesus Christ 5 times in a single chapter apart from this. So this will have ample of meaning, the glorious King who died for us on the cross of Calvary as a propitiation for our sin. Psalm 24 is stunningly beautiful that describes upon the majesty and magnanimity of this King of Glory. 150 Psalms that constitute the book of Psalms. There are so many classifications. One among them is tripology, which means 3 Psalms will deal with a particular theme in a 3-dimensional way. Say for example, Psalm 22, 23, 23. 22, 23 and 24. This known as the first tripology Psalm. And the last one being Psalm 148, 49 and 150. And in between so many Psalms, like your Psalm 132, 133, 134. So these are the 3 sets of Psalms that deals with the same theme, but in a 3-dimensional picture. The Psalm 24 talks about the King of Glory in 3-dimensional way. The first dimension is mentioned in Psalm 22, and the second one in Psalm 23, and third one in Psalm 24. What is in Psalm 22? The God is on the cross. Psalm 23, you see, the God is taking the crook. In Psalm 24, you see the God crowned. In Psalm 23, we see that He died for us. Psalm 23 is daily feeding us. In Psalm 24 is divinely garmenting us. Psalm 22 talks about the suffering of Jesus Christ. 23, shepherding of Jesus Christ. 24, sovereignty of Jesus Christ. And Psalm 22 talks about the trailing. 24, 23 talks about the table. Thou preparest a table before my enemies. And 24 deals with throne. So if we just caption one psalm in this fashion, it goes on. You can make it as a homework if you like. If you are really sensitive to the scriptures, you can ponder upon. This sort of intro will help you to go still further in order to frame the meaning of this tripology mentioned here. Psalm 24 talks about the throne of Jesus Christ, the crown of Jesus Christ, the coming of Jesus Christ. 22, crucifixion. 23, we all know that it talks about
Our catering is taking care of us. And in 24, the coming King is mentioned. King is going to come. So this prophecy is fulfilled in the Gospels as we come across. Say for example, Mark 11, we see that Jesus is riding upon the colt entering into the Jerusalem. And that's mentioned almost in all the 4 Gospels, if I am right. There are only certain issues or certain things of Jesus Christ mentioned in 4 Gospels. One among them is the entry of Jesus Christ into Jerusalem on the last Sunday when he was on this earth. This Psalm 24 talks about the glory of that coming King. Is altogether glorious. And this glorious King is coming to the city called Jerusalem and entering into that city. That's the reason as to why there are certain things of the city that are mentioned here. The doors of the city, then the windows of the gates of the city, the king of the city, and the old gates of the city pertaining to that city are mentioned. But what about in verse 20, verse 1 and 2, Psalm 24, it talks about the universality. So the earth belongeth unto him, and all that pertaining to the earth belongs to him. When we think about the God of glory, he is altogether different. You'll be wondering to know as to why the glorious King is entering into this inglorious city, which is fully damaged in those days. There was no glory, because the Bible says, Ikabod, glory departed. Into such a situation, God of glory is taking a step in so that he may fill that place with his glory. There are at least 5 attributes of this king mentioned in relation to his glory in the New Testament. I want to show those 5 references before we worship the Lord. Number 1, Acts of the Apostles chapter 7 verse 2. Acts chapter 7 verse 2. And he said, Men, brethren, and fathers, hearken. The God of glory appeared unto our father Abraham. Yeah, here he says Stephen addressing the whole massive crowd that gathered there. Perhaps it was his last sermon. He was filled with the Holy Spirit. He introduces himself there in this chapter, and beginning his sermon, the God of glory unleashed himself to Abraham our father. So God of glory manifested himself to a person called Abraham when he was not trusting God. So God of glory revealed him so that he may receive Jesus Christ or this God into himself, and he followed him until his last breath. So this glorious God wants to appear unto all of us, and that manifestation of the glorious God came into its full essence on the cross, where he took all our sin upon himself. He was bruised for our sin. He became ugly for us. The Bible says he was marred beyond recognition. He shed his precious blood. He died for us, buried, rose again, seated on the right hand, on the right side of the Father, in the celestial abode. We thank and praise thee, for we haven't received him like Abraham has died, but we received him because we tasted the love of Jesus Christ portrayed on the cross. So the God of glory who appeared unto Abraham is altogether different a person who appeared himself for us on the cross as a more beyond recognition person. This King of glory is enthroned there on the cross. And the Bible says the epitome on the cross is Jesus of Nazareth, the King of Jews.
That is the tomb Pilate had fixed on the cross of Jesus Christ. Although he was crucified for us on the cross, counted one among the thieves, but he is no thief at all. He is a King of glory. And secondly, Ephesians chapter 1 verse 17. Ephesians chapter 1 verse 17. I give that the God of our Lord Jesus Christ, the Father of The glory, God of our Lord Jesus Christ and the Father of glory, the Father of glory is not only God of glory, and the Bible says he is the Father of glory, which means everything originates from him. The Bible says he is the Father of lights, he is the Father of heaven, he is the Father of fatherless, and one among so many titles mentioned in relation to that God is this Father of glory. So this glorious Father came into this world in a simple way in order to lay down his life for us. Who else will die on the cross other than the Father for his sons and daughters? So he took the position of the Father, paying penalty for all of us. If children have committed some sin, who else will take that sin upon them? His parents, ultimately the Father. Here we see that we all sin and come short of the glory of God, but the Father of this glory came into this world, took all our sin, and he himself became sin for us so that we may become his sons and his daughters. And thirdly, 1 Peter chapter 4 verse 14. If you be reproached for the name of Christ, happy are you, for the Spirit of glory and of God rest upon And the you. Bible here says he is Spirit of glory. See the different dimensions the glory manifested in a person called Jesus Christ. Number one is God of glory. Number two is the Father of glory. Number three is the Spirit of glory. So the spirit that harbors in us is no more the evil spirit, but the Spirit of glory. And before Christ, we were not born again, but the spirit of this world was hovering, and he was taking control of ourselves. But as soon as we are born again, the Bible says the Holy Spirit started to dwell in us, and that Holy Spirit is not only holy on one side, on the other side he is also glorious, which means he wants to do all the things pertaining to the glory for himself. Our life, existence, actions, deeds, everything has to bring forth the glory. And one of the glorious things that comes out of this inglorious person is worship. We're all no glorious at all. The Bible says we have sinned and come short of the glory of God. And the people who have come short of the glory of God have become the abodes of the Spirit of glory. So strange, paradoxical. Nobody could ever do this. Because for a person who is short of the glory has to come to a place where there are short of the people who are short of the glory. But here we see the Spirit of the glory wants to dwell in a people, a mass, in a generation who have come short of the glory of God. And fourthly, 1 Corinthians chapter 2 verse 8. 1 Corinthians chapter 2 verse 8. Which none of the princes of this world knew, for had they known it, they would not have crucified the Lord of glory. Now here we see that he is the Lord of glory. The Bible says they have crucified Jesus Christ because they haven't knew that he is the Lord of glory. They thought that he is a simple carpenter coming from a place called Nazareth and is known as a Bethlehemite. Never did it realize that they are crucifying the Lord of glory. And as soon as he was crucified, the whole creation witnessed of his magnanimity. The Bible says there was an earthquake. The Bible says the people that were there in the tombs
came out, the Bible says the veil in the temple was torn vertically, and the Bible says many wonders and signs appeared on that day. The Bible says the sun became black, and the Bible says so many unparalleled things that took place on that day. Perhaps many were not written, documented in the scriptures, but we praise God above all. The punishment of the sin of a sinner was paid. Had it not been done on that day for all of us, we would never have been seated like this in all peace and harmony to worship such a Savior who wrought the free gift of salvation in our lives. The wonders of this world are only temporary, but the wonders of the wonder is a person who is short of the glory is become all glorious. The Bible says to such a person who is short of the glory came the glory of God, the gospel of the glory. The gospel of glory is that according to the scriptures, Jesus died, buried, and according to the scriptures, he rose again. And we received that gospel. As soon as we received that gospel, the Bible says we are brought into the glorious church. Ephesians chapter 5. That glorious church is being decked, garnished by the Holy Spirit, so that we may be presented unto Himself as He pleases. And as soon as that has been done, one day this vile body is going to be glorious. Philippians chapter 2, it says, this vile, corruptible, sinful body is converted into a glorious body, and a glorious King is coming soon. In the biblical times, the glorious King, Jesus Christ, entered into this physical Jerusalem. But one day, this glorious King is going to come on clouds, and we are going to meet Him if we are just alive, and we shall be with Him forever and ever. That's our greatest hope. King is glory. King of glory is there. His kingdom is glorious. His throne is glorious. His place is glorious. All His generation is glorious. We shall be with Him in all glory. This amazing eternal gift He has wrought because of the efficacy of the finished work on the cross and the blood of Jesus Christ. We can never comprehend how it happened. Then what really is the process involved in converting a person who is short of the glory into a most glorious person and a glorious church, staying in a glorious kingdom, garnished with the glory of God. And fifthly and finally, we see that here in Psalm 24, verse 10, Who is this King of glory? The Lord of hosts, He is the King of glory. see the question, who is this King of glory? Who is this King of glory? There are so many questions in the book of Psalms, and one of the pertinent questions is this: who shall abide in the dwellings of God? And this question, who is this King of glory? And the answer says that here, He is the God of the hosts, Lord of the hosts. Lord of the hosts is very common praise that attribute a title of God found in the Old Testament. Now I want to ask you a simple question. How many times this phrase is used in the New Testament? Does it or it hasn't? In the Old Testament, we all know that this frequently comes. The first time it was used in 1 Samuel chapter 1. It was uttered by Hannah, was a prayerful woman in the prayer house called Shiloh. It was not the word uttered outside, but we pray that we know that she has recognized this God as the Lord of hosts. And Samuel was given unto her, and he became a great prophet, and greater than the prophets in Jesus Christ, the prophet of the prophets,
the King of the Kings, the Lord of the Lords, a name above all names. Every tongue shall confess, every mouth shall worship, every knee shall bow down before that King. It is all glorious. And to your amusement and surprise, you will realize that only twice this phrase is used in the New Testament. The Lord of the hosts. Firstly, Romans chapter 10, if I am right. Sorry, 9:29. Romans chapter 9, verse 29. And As as I have said before, except the Lord of Sabaoth had left us the seed, we had been as Sodoma and been made like unto Gomorrah. Okay. Sabaoth, that's in English version. In Telugu it says, Telugu Bible అనుకుంటారు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపత్యగు యెహోవా ప్రభు. రెండవసారి ఆఖరిసారి కొత్త నిబంధనలో తెలుగులో ఇంగ్లీష్లో కూడా చదవండి. సబాబోత్ అనే రాసింటారు. James chapter 5 verse 14. Verse 4. 5:4. James chapter 5 verse 4. Behold the hire of the laborers who have reaped down your yields, which is you kept back by fraud, crieth, and the cries of them which have reaped are entered into the ears of the Lord of Sabaoth. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యొక్క ప్రభు యొక్క చెవులలో తొచ్చి ఉన్నది. So these are the only two occasions in the New Testament where that phrase is repeated. So the Lord of the hosts is mentioned again in the New Testament in these two occasions. Occasion number 1 in Romans, occasion number 2 in James. So what does this Romans and James talk about? It talks about the glory of God. You all know that Romans is a typical gospel for the Gentiles, and on the other side, it talks about the eternal gift the Lord offers for free at the cross. For a sinner who would like to come unto Him, we praise God. He has drawn us nigh unto Himself, and we confessed our failure before the cross. And the cross and the blood of Jesus Christ cleansed us from all of our sin, so that we became sons and daughters in order to bring forth our worship unto Him in truth and spirit. And He wants to enthrone upon these worships and praises, adoration. And what else a sinner saved by free grace of God can bring forth unto this King of glory? That glorious person has become a sin for us on the cross in order to bring us into His glory. The transformation of a person short of the glory has become altogether glorious took place at the cross. No cross. There is no way that this person, this sinner, can be converted into a person of glory. So who is this King of glory? We have seen at least 5 virtues of this God. Number 1, He is a God of glory. Number 2, He is Father of glory. Number 3, Spirit of glory. Number 4, Lord of glory. Number 5, and finally, He is King of glory. And what about the name of His birth? We see that in Matthew chapter 2. Where is He that is born King of Jews? And what about the epitome that was there on His cross, inscribed by Pilate? Jesus of Nazareth, the King of Jews. And what is the title? And the King of Kings for all of us. Oh, come, let's bow down before this King
and bring forth our worship in truth and spirit, so that this King may be enthroned upon our worship continually and perpetually, even unto the eternity. Shall we all kneel down in the light of the word as we heard? Let me worship the Lord in spirit and truth. I request Sunday school teacher take the priority, then the youth, then the congregation will follow. Worship the Lord as we heard in the light of the word. అవును ప్రభా మీరు మహిమ. Shall we all stand and sing song? We're going to sing the new song, song number 317. Song number 317 is a new song. We're going to sing stanza 1 and 4. Siyonu రాజు వచ్చును మధ్య సిద్ధపడు. సిద్ధపడు
Once again, I'm going to request Jayadharna to come and share the word, himself, in the light of the word, and pass on Lord's table in worthily manner. మార్క్స్ వార్త, గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్, chapter 11, reading responsively from verse 7 all the way down to verse 11. మార్క్స్ వార్త 11, 7 నుండి 11 వచనాలు మార్చి చదువుతాం. వారు ఆ గాడిద పిల్లని యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. Many spread their clothes on the road, and others cut down even branches from the trees and spread out the road. మరియు ముందు వెడుచుండిన వారును వెనుక వచ్చుండి వారును జయము ప్రభు పేట వచ్చువాడు స్థుతించబడునుగాక. Blessed is the name of the Father, and may it come in the name of the Lord, who God is the Lamb. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళాను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున మీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరి వచ్చి మిమ్మల్ని ఆరాధించి మా ఆరాధనల మీద ఆశీర్వదించేసి ఈ ప్రేమకు చిహ్నమైన బలలో యోగ్యముగా పాలు పొందినట్లు మా గొంతులో ఊపిరించి మాకు జీవం పోసిన జీవదాతమైనందుకు తల వంచి నమస్కరిస్తున్నాం. మాకంటే ఆత్మీయులు కొంతమంది, బలాఢ్యులు కొంతమంది, జ్ఞానులు కొంతమంది, మీ ఏర్పాట్లో ఉన్నవారు కొంతమంది లోకాన్ని విడిచిన మమ్మల్ని మీరు కరుణించి ఇంకా కొంతకాలం ఉండునట్లుగా ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చినారు, మా ఆశ పొడిగించినారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి సెషన్లో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మీ వాక్యపు వెలుగు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మా ఆరాధనల మీద మీరు ఆసీనులైనందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రెండవ సెషన్లో మీ ప్రేమ చిహ్నాలు లేదా బల్లలో యోగ్యముగా పాలు పొందినట్లు ఈ ధర్మోపదేశము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి వందనములు. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొందిన వారిని మీరు బలపరచండి, పిల్లలను కరుణించండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి. చదువులో వారు ఉన్నత స్థానంలో ఉన్నట్లే చేయండి. ఇమిగ్రేషన్ ఇష్యూస్ క్లియర్ చేయండి. సిక్ పీపుల్, సఫరింగ్ పీపుల్ మీరు కరుణించి వారు స్వస్థత పొందినట్లుగా చేయండి. ప్రశ్నలకు జవాబు దయచేయండి. కలవరం నుండి తప్పించి నెమ్మది సమాధానము దయచేయండి. మీరు మాట్లాడితే దేవుని చిత్తము అని ఎవరైనా ప్రార్థన చేసుకొని వచ్చింటే అలాంటి వాళ్ళ నిరుత్సాహంతో వెళ్లకుండా వారితో కూడా మీరు మాట్లాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు మా ఆకర్లన్నీ ఎరిగిన వాడు కనుక మమ్మల్ని కరుణించి ఈ మధ్యాహ్నం మాతో మీరు సహవాసం చేసి మా అక్కర కొద్ది మీరు ఆ వాక్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప చూపించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని కరుణించి ఉద్యోగం దయచేయండి. వివాహాల కొరకు కనిపెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వివాహం పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. అలాగే రకరకాల ప్రమోషన్స్ కొరకు, షిఫ్ట్ల కొరకు, జాబ్ సర్చ్లో, ఇలాగ చెప్పుకోలేని వ్యాపారాల్లో, ఇవన్నిట్లో ఉంటున్న వారందరికీ సహాయం చేయండి. యేసునాథుని నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఆఖరి ఆదివారం గాడిద పిల్ల మీద భారావాహనుడై యెరూషలేములో ప్రవేశిస్తున్న సందర్భంలో జనసమూహములు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎందుకు జనసమూహములు ఎట్లా వచ్చినారో వాళ్ళంతా పిలిస్తేనే కూడా రారే, వెళ్ళకపోయినా కూడా ఎలాగొచ్చినారు
అని కొన్నిసార్లు మనకు అనుమానం వస్తుంటుంది. వాస్తవంగా పిలిస్తే రానోళ్ళు పిలవనప్పుడు వస్తుంటారు. ఎందుకు వచ్చినారంటే వీళ్ళు పండగ, క్రైస్తవులు 2 రకాలు, పండగ క్రైస్తవులు, ఆత్మీయ క్రైస్తవులు. అక్కడ ఒక పండుగ జరుగుతుంది, దాన్నే పస్కా పండుగ అని. ఆ పండుగ కొరకు యెరూషలేము నుండి ఎక్కడి నుండి వస్తారు. ముఖ్యంగా పురుషులు, యవనస్తులు 12 ఏళ్ళ పైప్రాయం మొదలుకొని 20 ఏళ్ళ లోపల ఉండేవాళ్ళు ఖచ్చితంగా సంవత్సరంలో 3 సార్లు యెరూషలేముకి రావాలి. అది 3 పండుగలకి. మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఇప్పుడు పస్కా పండుగ వచ్చింది కనుక మామూలు పండుగకి ఎక్కువ మంది వస్తారు. అందుకే మీకు కూడా తెలుసు కదా, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే అంటే మందిరాల్లో పట్టవు, బయట టెంట్లు వేసి ఉంటారు. మిగతా రోజులంటే ఇక చాలా తిన్ పాపులేషన్ ఉంటుంది అనే సంగతి తెలుసు. ఆ దినాల్లో కూడా యెరూషలేములో అలాగే ఊరు పట్టుకోకుండా మనుషులు వచ్చినారు. అప్పుడు గొప్ప జనసమూహములు చేరి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి వస్తుండగా ఆయనను ఎదుర్కొని, బైబిల్లో రాయబడుతూ వచ్చింది, వారు ఆయనను యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద తీసుకొని పోయినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. అందుకనే ప్రభువు ఆ సందర్భాల్లో ఆయా రకాలుగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడు. మొదటి యెరూషలేములో మనకి ఎప్పుడు కనిపిస్తాడంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 12 ఏళ్ల ప్రాయంలో కనిపిస్తాడు. అప్పుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఆఖరి యెరూషలేములో ఎప్పుడు కనిపిస్తున్నాడంటే ఈ పామ్ సండే, మట్టల ఆదివారం రోజు కనిపిస్తున్నాడు. ఇప్పుడు he hasn't came to sit in Jerusalem and have a discourse with the doctors, Pharisees and scribes, but he came to clean the Jerusalem. యెరూషలేమును కడగటానికి, శుభ్రం చేయడానికి వచ్చినాడు. కడగడం అంటే ఇంకా చాలా హార్ష్ ఉంటుంది. అందుకనే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దొంగల గుహగా చేసిన మందిరాన్ని మీరు ఇలా పాడు చేశారని వారి బల్లలు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేసే వాటి అన్నిటిని తీసివేసినట్లు వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. ప్రభు ఏం చేసినా మెలికే చేస్తాం. ఇక్కడ 5 రకాలైన సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. మార్క్ చాప్టర్ 11 verse 8. అనేకులు తమ బట్టలను చాలు. ఎవరు? యేసుప్రభువుని ఎప్పుడు 3 రకాలైన వాళ్ళు వెంబడించేవాడు. మొదటి రకం ఏంటంటే అనేకులు లేదా గొప్ప జన సమూహం, గ్రేట్ మల్టిట్యూడ్ అంట. రెండవది ఏంటంటే జన సమూహం, మల్టిట్యూడ్స్. మూడవది ఏంటంటే శిష్యం. ఇప్పుడు ఈ 3 రకాలుగా యేసుప్రభువుని వెంబడించేవాడు. మనం ఈ 3 రకాలు ఏ రకంగా వెంబడిస్తున్నాం యేసుప్రభువుని? గొప్ప జన సమూహమా, శిష్యులు? తేడా ఏంటి అని మీరు అడగచ్చు. గొప్ప జన సమూహం ఏంటంటే యేసుప్రభు వచ్చినాడంట, సముద్ర తీరాన వాక్యం చెప్తున్నాడంట, వెళదాం, విందాం, కూర్చుందాం. ఆయన చాలా బాగా చెప్తాడంట, కథలు కూడా చెప్తాడంట. చెప్పిన తర్వాత చివరి రోజు మంచి భోజనం వడ్డిస్తాడంట. అది కూడా రొట్టెలు, చేపలే, నాన్ వెజిటేరియన్. కనుక అద్భుతాలు కూడా చేస్తాడు. దయ్యాలు కూడా ఎడగొడతాడంట. బలహీన రోగులు ఎవరైనా వస్తే వాళ్ళని స్వస్థపరుస్తాడు. చనిపోయిన వాళ్ళు చేస్తాడు. ఒకటి కాదు, చెప్పటానికి వీళ్ళేనని చేస్తాడంటే వెళదాం. గుంపులుగా వచ్చిన వాళ్ళు గొప్ప జనసమూహం. రెండవది ఏంటంటే జనసమూహం. యేసుప్రభు పోతున్నాడంట, దారిలో చూస్తాం ఎట్లున్నాడు అని. ఇష్టం లేని వాళ్ళు కూడా చూస్తామని అనుకుంటారు. ఎందుకంటే యేసుప్రభు అప్పటికే మెస్సియాని, రాసని, పంపడినవాడని వారికి అర్థం. మూడవది శిష్యులు. వీళ్ళు ఎప్పుడైనా యేసుప్రభు దగ్గరికి వచ్చేవాడు. పగలైనా, రాత్రి అయినా, ఇబ్బంది అయినా, బాధ అయినా, కష్టమైనా, వేదనైనా, ఏ సమయంలోనైనా శిష్యులు వెంబడించేవారు. ఇప్పుడు ఈ 3 రకాల్లో మనం ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా? మన రకమే బైబిల్లో లేదా? చెప్పరేంటి?
అబద్ధాలు చెప్పొద్దండి ఆదివారం. శిష్యులంతా కొంతమంది చెప్తున్నారు. నాకు తెలిసి మనలో చాలామంది మొదటి రకం అనుకుంటా. శిష్యులంటే రాత్రి గెత్సేమనే తోటికి వెళ్ళినా ప్రార్థన కొరకు వెళ్ళేవాడు. ఆయన బంధించబడతాడన్నా వెంబడించేవాడు. భోజనం లేదు ప్రార్థన చేస్తాం ఆల్ నైట్ ప్రేయర్ అన్నా వెళ్ళేవాడు. కనుక ఏ పరిస్థితిలోనైనా మేబీ ఇట్స్ అ హార్డ్ టెన్స్ టఫ్ situation, the people who follow him constantly, day in and day out, are known as the disciples. But those people who follow Jesus Christ for teaching, for food, for seeing the miracles are the great multitudes. And those people that wants to see Jesus Christ on special occasions like the festive occasions are multitudes. కనుక ఇక్కడ మొదట మనం ఏం చూస్తుంటే మల్టిట్యూడ్స్ ఆఫ్ ద పీపుల్, అనేకులు చూస్తున్నాం. Crowd. This talks about the humanity. So the Palm Sunday includes for the first time, or the first of all, the humanity. అనేకులు, multitudes of the people followed him. ఎప్పుడు కూడా లోకంలో మనం చూస్తుంటాం, దేవుడు అంటే చాలా మందికి ఆశ, అన్వేషణ, ఆధారపడ్డాం. కానీ నిజమైన సమయం వచ్చినప్పుడు ఎవరు ఎలాగూ ప్రభుని వెంబడిస్తారనేది బహిర్గతమవుతుంది. ఈ అనేకుల్లో ఉన్నవారు ఆశతోనే వచ్చినారు. ఆశతో రారు వాళ్ళు. ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర ఉండిండొచ్చు కదా, వాళ్ళు పనులు చేసుకోవచ్చు కదా. వారి ప్రభు అంటే ఆశే, కానీ మతపరమైన ఆశ ఉండవచ్చు, మార్గపరమైన ఆశ ఉండకపోవచ్చు. అనేకుల్లో ఉన్నారా? అలాగైతే శిష్యుల్లోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. శిష్యుల్లోనికి రావటానికి యేసు ప్రభు యొక్క శిలువను వెంబడించే గుంపులో ఉన్నారు. ఆ శిలువ ద్వారా ప్రతి పాపికి రక్షణ, మారు మనసు కలుగచేయాల దేవుని అనాథకాల సంకల్పం. శిలువ రక్తం ద్వారా మనిషిని యొక్క పాపం కడగబడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఇచ్చుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందవుతారు. రెండవ చూస్తాం, మార్క్ చాప్టర్ 11:8. మార్క్ 11:8. మార్క్ 11:8. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. తమ బట్టలను దారి పొడుగున పరిచి. కనుక రెండవ సి ఏంటంటే క్లాత్స్. మొదటిది క్రౌడ్స్, టాక్స్ అబౌట్ ద హ్యుమానిటీ, మానవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ఏంటి? క్లాత్స్, బట్టలు. కొన్ని చెట్టు కొమ్మలు కూడా తీసుకుని వచ్చి దారి పొడవున పరిసిరి అనే వాక్యాలు మనం చూస్తాం. వేరే వాళ్ళ బట్టలు కాదు. మామూలుగా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తినండి అక్క, తినండి అన్నాను వడ్డిస్తుంటాం. మన ఇల్లు కాదు కదా, ఎవరో చేసినారు కనుక ఎంత తింటే ఏమి తినట్లే అనుకుంటాం. అదే మంది చేసుకుని వచ్చి వడ్డిస్తే అది వేరే విషయం. వీళ్ళు అట్లా కాదు. ఎంత ఆసక్తిగా ఉన్నాడు అంటే తమ బట్టలు, నాట్ అదర్స్. సెకండ్ హ్యాండ్ బయట అమ్మే పండుగ పూట సెకండ్స్ కాదు, ఇంకా మిగిలిపోయినవి కాదు, అవుట్లెట్స్ కాదు, తమ బట్టలు. బహుశా దినాల్లో యూదులు 2-3 డ్రెస్సులు వేసుకునేవాళ్ళేమో, నిలువుటంగి లాంటివి కూడా. కనుక ఏది మినిమమో అది పెట్టుకొని మిగతావన్నీ దారి పొడవున పరిచర్య అనే వాక్యాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్క సందర్భంలోనే గ్రాండ్ ఎంట్రీ ఉంది యెరూషలేములోనికి. ఇంకెప్పుడు ఆయన యెరూషలేముకి వచ్చినా గ్రాండ్ ఎంట్రీ అనేది సాధారణంగా మనము గమనించాం. అంటే బట్టలు మాకేమీ భౌతికమైన అలంకరణ అవసరం లేదు. మాదంతా ఆత్మ సంబంధమైన అలంకరణ అవసరం. తీసివేసి పరచడము దేన్ని మనకు జ్ఞాపకం చేస్తుందంటే ఆ భౌతిక సంబంధమైనదంతా నేలపాలయ్యేటట్లుగా ఉంది. అంటే దట్ బిలాంగ్స్ టు ఎనీ గ్లోరీ ఆఫ్ దిస్ వరల్డ్ యాజ్ టు కిస్ ద డస్ట్. దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. అది మన జీవితంలో ఎలాంటి స్థానం ఆక్రమించకూడదు.
అది మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టికే చేరు. కనుక రెండవది ఏంటంటే టాక్స్ అబౌట్ దేర్ హానెస్ట్. దే ఆర్ హానెస్ట్. When we come to the Lord's table, honesty is vital and key. So sad that nowadays people are not honest at all. ఎవరితో కలిస్తే వాళ్ళకి సంబంధించిన మాటలు చెప్తారు, మనకి చెప్పే మాటలు మనకి చెప్తారు, కాలేజీలో చెప్తారు, వర్క్ స్పాట్లో చెప్పావు, అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్పావు, అక్కడ చెప్తారు. మనం అడిగితే ఇంటి ప్రజెంట్ అట్లా చెప్పు, ప్రతి ఎట్లా బతుకుతామండి. ఆల్దో యు ఆర్ నాట్ ఇన్ ఇండియా, బట్ ఇండియా ఈజ్ ఇన్ యూ. ఒకసారి చెప్పచ్చు సార్. Although you are in UK, but UK is not in you. What is not to be outside, what is not to be inside is outside. What is to be outside is inside. Am I right? What is to be outside is inside. What is to be inside is outside. ఏది హృదయంలో ఉండాలో అది హృదయం బయట ఉంది, ఏది బయట ఉండాలో అది లోపల. ఏది బయట ఉండాలా? హిపోక్రసీ. ఏది లోపట ఉండాలా? హానెస్టీ. ఏది లోపట ఉంది? హిపోక్రసీ. ఏది బయట ఉంది? హానెస్టీ. సో డిస్ప్లేస్మెంట్ అంటారు, డిస్పోజిషన్ అంటే స్థలాలు తారుమారయ్యాయి. ఒకడిని దగ్గర ఇంకోడు ఉన్నారు, ఇంకోడిని దగ్గర ఇంకోడు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తాం ఈ పామ్ సండే రోజు దే ఆర్ సో హానెస్ట్. There is no hypocrisy at all. And Palm Sunday talks about the honesty. We do not belong to ourselves. What all that God gave unto us belongs to Him. మాకు సంబంధించింది మేము కూడా కాదు, మాకు సంబంధించిందంతా ప్రభుదే. చూడండి, బట్టలు అంటే చాలామందికి ఇష్టం. మీకు తెలుసో తెలియదు, సాధారణంగా నేను 3 స్టేట్మెంట్లు చెప్తుంటాను. మొదటి దేశం ఏంటంటే ముస్లిమ్స్కి బిర్యానీ అంటే ప్రాణం, హిందువులకు బంగారం అంటే ప్రాణం, క్రైస్తవులకు బట్టలు అంటే ప్రాణం. ఇంట్లో తిండి లేకపోయినా, ఇంట్లో సరిగా ఉండటానికి లేకపోయినా పైకి మాత్రం సూటు ఫోటో ఎట్లా ఉంది బ్రదర్? రేమండ్స్ కంప్లీట్ మ్యాన్ సిన్స్ 1920 అలా కనిపిస్తూ ఉంటారు. కనుక అదేమో మరి తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ట్రెండ్. వాళ్ళ బట్టలు అంటే చాలా ఇష్టం, ఏమి లేకపోయినా సరే బయటికి బాగా కనిపించాలని. మనం వాళ్ళ డ్రెస్ చూసుకుని అబ్బా వీళ్ళు ఇంత రిచ్గా ఉన్నారు, ఎట్లుందో ఇల్లు అని పోయినామంటే అంతే. ఇప్పుడు వాళ్ళు బట్టలు బయట పడేస్తున్నారంటే నా ప్రైడ్, నాకు సంబంధించిందంత బౌస్టింగ్, నా లోకాశలు, నాకు అన్నీ సంబంధించింది. యేసు ప్రభు పాదాల దగ్గర పెడుతున్నా, ఈ హ్యాస్ టు రైడ్ ఆన్ దెమ్, నాట్ ఆన్ కాట్. They expected Christ to ride on their pride, ride on their boasting, ride on their glory, ride on their belongings, not on the cult, but on them. That is the true Palm Sunday. ఇప్పుడు మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. మనం ఎప్పుడన్నా అలాగూ అనుకున్నట్లంటే మీ బట్టలను తెచ్చి అలాగే చేయండి అని కాదు నేను ఇక్కడ చెప్పేది. అది ఇట్స్ ఎ సింబాలిక్ ట్రూత్, అనాలజీ. మనం ప్రభువుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మార్గంలో వెళ్ళాం. దట్ ఈస్ ద వే టు జెరూసలేం. అది బైబిల్లోనైతే పాత యెరూషలేము, భౌతికమైన యెరూషలేము. మనకైతే ఆత్మ సంబంధమైన నూతన యెరూషలేము. మనం పరలోకపు యెరూషలేము వైపు ప్రయాణం చేస్తున్నాం. ప్రభు మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. అందుకే పౌలు అన్నాడు కదా గలతీ 2:20, Galatians chapter 2 verse 20, I am crucified with Christ, yet not I, but Christ liveth in me. నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడును నేను కాదు, క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అంటే వాట్ ఎవర్ ఐ కన్వర్జ్, వాట్ ఎవర్ ఐ టాక్, వాట్ ఎవర్ ఐ సీ, వాట్ ఎవర్ ఐ ప్రిఫర్, ఇట్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్, విచ్ మీన్స్ క్రైస్ట్ హ్యాస్ టు బి రేడియేటెడ్. ఇఫ్ క్రైస్ట్ ఈస్ నాట్ రేడియేటెడ్ త్రూ మై లైఫ్, ఐ ఆమ్ నాట్ క్రూసిఫైడ్. ఒకసారి చెప్పనా, if Christ is not radiated through my life, Christ is not crucified for me on my daily life. He was crucified on the cross, no doubt. Before 2000 years ago, I received the salvation, but I am not showcasing the crucified Christ on my daily walk. If that is not really happening in my life, I cannot take part in the Lord's table worthily,
Since I am not taking part in the Lord's table worthily, I cannot be a blessing for others. Because crucified Christ is not emanated, radiated, reflected in my life. Do you know why the Paul's life has become such a phenomenally, parabolically fruitful? He showcased Christ. Do you know why my life is a pauper, poverty-centered, spiritually speaking, failing to showcase Christ? The people whom God uses are one of the simple reasons as to why God uses them mightily is that they want to showcase Christ, no matter what the situation is. One of the reasons as to why God is not using us the way you expect Him to use or He expects us to use is that we fail to showcase Christ. That is not a overnight process. రాత్రికి రాత్రి జరిగేది కాదు ఇది. ఇట్స్ ఏ వాక్ విత్ క్రైస్ట్ ఆన్ డైలీ బేసిస్. ఇఫ్ దట్ రియలీ హ్యాపెన్స్ దెన్ గాడ్ విల్ ఎగ్జాల్ట్. దెర్ ఇస్ నో బెటర్ వే టు ద స్పిరిచువాలిటీ అపార్ట్ ఫ్రమ్ హానెస్టీ. Honesty is the beginning of spirituality. No honesty, no spirituality. ఇంకో మాటలో చెప్పాలంటే sincerity is the beginning of spirituality. And sincerity and the spirituality are the two friends that walk always together. I must be sincere and honest to the Savior that came into this world, who died for me on the cross, gave His life, buried, seated on the celestial places, and is going to come soon. Thalli మూడోది Mark chapter 11. Verse 9. And they that went before, and they that followed, cried, saying, Hosanna, blessed is he that comes in the name of the Lord. We see here the chorus of the people, the cry of the people. Number one, the crowds, talks about the humanity. Number two, the clause, talks about the honesty. Number three, the chorus. వాళ్ళు పాడిన పాట, blessed is he that cometh in the name of the Lord. Hosanna, అంటే God save us now. Hosanna, జయము జయము అని వాడు కేకలే, save us now. The salvation is a continuous process. We are saved on one day, that's fine. But we are saved on daily basis. And we are going to be saved when Christ comes, or we will be taken up to Christ. So salvation is not once for all process that took place. ఇంకొకసారి నేను రక్షణ పొందినా నా బతికి ఎట్లానో బతికి కుదరదు. The Bible says, work out your salvation with fear and trembling. So ప్రభు మనకి ఇచ్చిన రక్షణ, ఇట్స్ ఎటర్నల్ salvation, it's a great salvation, it's a heavenly salvation. We have to work out that salvation. కనుక ఇప్పుడు కోరస్ ఏంటంటే బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు పాడిన పాట ఎంత బాగుంది చూడండి. మనం పాడితే అన్నీ మనకు సంబంధించి పాడతాం, వాళ్ళు పాడితే వాళ్ళకి సంబంధించింది ఎక్కడ లేదు. బైబిల్లో కొన్ని కోరసెస్ ఉన్నాయి కదా. యేసు ప్రభువు వారు పుట్టిన వెంటనే కోరస్ పాడారు, గ్లోరీ టు ద లార్డ్ ఇన్ ద హైయెస్ట్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేముకు వస్తున్నప్పుడు ఒక కోరస్ పాడారు. అలాగే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, పావరుడా మా రక్షణ కొరకై స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని. నేను అనుకుంటే దేర్ ఆర్ అట్లీస్ట్ 5 choruses people have sang to ascribe praise and adoration and worship to Jesus Christ, and this one among them. ఇప్పుడు 5 సమయాన్ని బట్టి చెప్పలేం, కానీ ఇక్కడ మనకు చెప్పబడుతుంది, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించమనగా. మొదట వచ్చినప్పుడు లూకా 2, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఇప్పుడు యెరూషలేముకి వస్తున్నప్పుడు, బెత్లెహేముకి వస్తున్నప్పుడు ఏమైంది? God has to be glorified. ఇప్పుడు
యెరూషలేముకి వస్తున్నప్పుడు బ్లెస్సెడ్ బీ ద నేమ్ ఆఫ్ గాడ్. He not only brings glory, he also brings blessing. ఆయన ప్రభువుకు మహిమ తీసుకుని వచ్చేది కాదు, ఆయనకి స్తుతి, జయం అనేది తీసుకుని వస్తుంది. అలాగే మన క్రైస్తవ జీవితాల ద్వారా అలాంటి అనుభవంలోనికి తీసుకురాబడాలని, మన ద్వారా ప్రభు స్తుతించబడాలి, ఆయన జయాన్ని మనం అనుభవించాలని కోరబడుతున్నాం. మార్క్ చాప్టర్ 11 verse 10. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో